వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నమిత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇల్లుగాలి ఒకడు ఏడుస్తుంటే సుట్ట కాల్చుకోవడానికి నిప్పు లేదని ఇంకొకడు ఏడ్చిండట. తెలుసా మీకు ఈ సామెత? ఈ సామెత తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు, కానీ ఈ ఓవర్ యాక్షన్ గురించి తెలియాలంటే ముందు ఒక వీడియో చూపిస్తా చూడండి. मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। मैं बिल्कुल जी, मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। मैं वो हुसैन जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे हैं, हमारे बड़ों ने भी यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ। अगर आज सारी फैमिली सबको मारा इन्होंने, जो शहीद किया गया है, बिल्कुल जाऊंगी मैं, बिल्कुल जी। मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ और मुझे ईरान बुला ले, मैं यहाँ से ट्रम्प को नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। मैं वो हुसैन जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे हैं, हमारे बड़ों ने भी यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ। अगर आज सारी फैमिली सबको मारा इन्होंने, जो शहीद किया गया है, बिल्कुल जाऊंगी। విన్నారు కదా, ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్నప్పుడు వింటే ఇరాన్లో ఉన్న ఇదే ముస్లిం సోదరులు సోదరీమణులు మమ్మల్ని ఇండియాకు పిలిపించుకోండి జనవరి నుంచి చెప్తోంది. భారతదేశం వచ్చేయండి, ప్రమాదకర గంటికలు ఉన్నాయని భారత ప్రభుత్వం వినలేదు. ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళండి అని గుండెలు బాదుకుంటుంటే ఇక్కడ ఈవిడ మాత్రం మోదీ నన్ను ఇరాన్కి పంపితే నేను ట్రంప్ మరియు నేతన్యాహును చంపేస్తుందట. ఈమె సల్మా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్లో జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారుతుంది. నేను ఒకటే చెప్తున్నా, మోదీ గారు దయచేసి ఈమెని భారత వీధుల్లో నుంచి ఇరాన్కు పంపించండి. ఆడ పంపిస్తానట, పాపం ఎవరి వల్ల కావట్లే, ఈమె చంపేసి వస్తుందట వీరవనిత. మళ్ళా వీళ్ళు ఎంత చాలుగాలు తెలుసా, మోదీ గారిని పంపించండి అని ఎందుకు కోరుకుంటున్నారు? వీళ్ళు వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక వీసా పాస్పోర్ట్ లేకుండా ఈ దేశంలోకి ఎంతమంది రావట్లేరు? ఈమె కావాలంటే వెళ్ళొచ్చు, కానీ మోదీ గారి పేరు ఎందుకు అడ్డం పెడతారో తెలుసా? పుసుక్కుని ఈమెకి ఏమన్నా అయిందనుకో ఆ నింద కూడా మోదీ మీద వేయాలి. చూసినవా, ఆడపిల్లను మోదీ గట్టెట్ట పంపించిండు అని అలా పంపించలేదనుకో మేము చంపడానికి సిద్ధంగా ఆక్రోషంతో ఉన్నా మోదీ మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఏదో రకంగా మోదీని ఇరకాటంలో పెట్టాలని ఆడ కొంపగాలు ఒకడు ఏడుస్తుంటే ఈడ నిప్పు కోసం రోడ్లెక్కిగో ఇలాంటి కథలు పడతాను. ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రంప్ను నేతన్యాహును చంపడానికి ఇరాన్ వెళ్తారట. నిజంగా మోదీ గారు కనుక బయటకు వచ్చి ఎస్ ఇరాన్ మీద ప్రేమ చూపిస్తున్న వాళ్ళందరినీ ఇరాన్ పంపించడానికి ప్రత్యేక ఫ్లైట్లు సిద్ధం చేసినామని చెప్తే ఎంతమంది మిగులుతారు మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.